సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అయితే ఏదైతుందో అధికారులు మాత్రమే విచారణ చేస్తున్నారు. ఫస్ట్ టైం పొలిటికల్ లీడర్కి సంబంధించి నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకి అయితే నోటీస్ రావడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి ఫోన్ ట్యాపింగ్? మీరు ఏమన్నా ఇష్యూలో ఉన్నారా, లేకపోతే మీరు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ నేను చేస్తే బాయ్ సార్, మీరు చెప్పండి, నేను చేయగలుగుతాను? చేస్తాను, నాకేమన్నా సంబంధం లేని విషయం అది. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసు యంత్రాంగం చేతిలో ఉంటుంది. అది అలాగే అవసరాలు ఎట్లుంటే, ఏ రకమైన పరిస్థితులు ఉంటే వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ పోతారు. ఫోన్ ట్యాపింగ్ మేమేం చేస్తాం? ఈ గవర్నమెంట్ వచ్చిన ఫోన్ ట్యాపింగ్ అంతా బీఆర్ఎస్ పార్టీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేశారని మా మీద గుడ్డగాల్చి ముఖం మీద జల్లే కార్యక్రమం చేస్తుంది. మంచి పద్ధతి కాదు అది. ఏమైనా పోలీసు యంత్రాంగం చేసుకుని నాకేం సంబంధం లేదు. అంటే ఇంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఉండగా, లేకపోతే ఒక్క చిరుమూర్తి లింగయ్యని ఎందుకు టార్గెట్ చేసినట్టు మరి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నాకు కానీ ఎవ్వరికి సంబంధం లేని విషయం ఎందుకు చేస్తాం? మేమంటే చేస్తుంది. మా ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టుకుని కూర్చోం కదా, అది పోలీసు యంత్రాంగం దగ్గర వాళ్ళకి అవసరాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. అందులో మా పేరులాగి ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమం చేయకుండా పక్కదోవ పట్టించే విధంగా తెర మీదకి మమ్మల్ని తీసుకొచ్చి కాలయాపన చేయాలనే ప్రయత్నం చేసిన ప్రభుత్వం. మాకు ఎలాంటి సంబంధం ఉండదు, మేము ఎట్లా చేస్తాం, అది డిపార్ట్మెంట్ చేసుకోవాల్సిన కార్యక్రమం. అది ప్రధానంగా మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, తిరుపతి అన్న ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో తనకి కొన్ని నెంబర్లు ఇచ్చారు, ఎలక్షన్ల వరకు మిమ్మల్ని వాడుకున్నారని చెప్పేసి, తిరుపతి అన్న వాడుకున్నారు. సో తిరుపతి అన్న ఫోన్లో మీ నెంబర్ దొరికాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో చాలామంది ఎస్పీలు పనిచేసారు, డిఎస్పీలు, ఎస్పీలు, వివిధ రకాల హోదాలో పనిచేసిన అందరు అధికారులు పనిచేశారు. ఆ సంబంధాలతో వాళ్ళు మనతో మాట్లాడవచ్చు, లేకపోతే వాళ్ళకి అవసరాలు ఉంటే మాట్లాడవచ్చు. మాకేమైనా మా ప్రాంత సమస్యల మీద మాట్లాడితే మాట్లాడవచ్చు. అంత మాత్రం ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం అంటే, ఒక ఎమ్మెల్యేగా అవసరాలకు మాట్లాడతాం, నా ప్రాంత సమస్యల మీద లేకపోతే నా కార్యకర్త కావాల్సిన మాట్లాడతాం. అంత మాత్రం పోలీసులు మాకు ఆ ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం ఉంటుంది బాయ్ సార్? అంటే ఎలక్షన్ల వరకు మీరు ఏం యూజ్ చేసుకోలేదా? ఖచ్చితంగా చెప్పగలుగుతారా? కార్యకర్త ప్రజల్లోకి పోతాం, మేము చేసే కార్యక్రమం చెప్పుకుంటాం ప్రజలకు పోయి. మేము మ్యానేట్ అట్లాడతాం, కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఏంటి చెప్తాను, నేను చెప్తే ఆయనకి చేస్తాడు, ఆయనకు నాకు సంబంధం ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకి అవసరం బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. అది మేము చేయవలసిన పని కాదు, మేము చెప్తే చేసేది కాదు. అది ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు అదంతా చేశారని చెప్పేసి, రాజకీయ కోణంలో ప్రత్యర్థులు ఏ రకంగా వాళ్ళ వ్యూహం ఎట్టుంటే మాకు ఎత్తుగడలు ఎట్టేసుకోవాలి, ప్రజలు ఏ రకంగా పోవాలి, ప్రజలకు మేము ఇచ్చే భరోసా ఎట్టుంటుంది ఆ రకంగా చెప్పుకుంటాం. మీ ఇచ్చిన పథకాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగే సంక్షేమ పథకాలు చెప్పుకుంటాం, చేయబోయే కార్యక్రమం చెప్పుకుంటాం. అంత తప్ప పోలీసులతో మేము ఎందుకు మాట్లాడతాం? హాజరవుతున్నారా ఈరోజు నోటీస్ సంబంధించి? అంటే ఎలాంటి లీగల్ ఫైట్ చేయబోతున్నారు? ఇక అక్కడ పోయినాక వాళ్ళు ఏం విచారణ అడుగుతారో అడిగితే మా దగ్గర ఏమైనా సమాధానం ఉంటే, మాకు సంబంధం విషయాలు ఉంటాయి చెప్తాం, లేకపోతే మేము ఏం చేస్తే చేయలేం కదా. ఖచ్చితంగా విచారణలో పోతాం. ఖచ్చితంగా లీగల్ నోటీస్ అయితే నాకు అందింది. భవిష్యత్తులో నేను కంపల్సరీ లీగల్గా ఫైట్ చేస్తా. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు ఎలాంటి పాత్ర లేదు దాంట్లో. మాట్లాడితే ఒకవేళ అధికారులతో మాట్లాడితే పాలనకు సంబంధించి అంశాలు మాత్రమే మాట్లాడతాం. బట్ ప్రత్యర్థులకు సంబంధించి నేను ఎప్పుడు వాళ్ళని అలా యూజ్ చేసుకోలేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.